వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఇది నిజంగా చీకటి రోజు అనే చెప్పాలి. తెలుగు ప్రజలకు, దక్షిణ భారత ప్రజలకు, భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీత అభిమానుల్ని అలరించిన ప్రముఖ నేపథ్య గాయని జానకమ్మ కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె తాలూకా పల్లెపట్లలో జన్మించిన ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా భారతీయ అనేక భాషల్లో వేలాది పాటలు ఆలపించి దక్షిణ భారత కోకిలగా చిరస్థాయిగా నిలిచారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 నంది అవార్డులతో పాటు అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాల్ని అందుకున్నారు జానకమ్మ. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. దాదాపు 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తన అపూర్వ గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటనే చెప్పాలి. సంగీత ప్రముఖులంతా ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇవాళ జానకమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు ప్రజలు జానకమ్మ పార్థివ దేహాన్ని చూడడానికి అవకాశం ఉంది. మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో జానకమ్మ పార్థివ దేహం ఉంచారు. మైసూరులోని ఫామ్ హౌస్లో జానకమ్మ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జానకమ్మ మృతి సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జానకమ్మ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక అంత్యక్రియలకు సంబంధించి జానకమ్మకు సంబంధించిన అభిమానులకు సంబంధించిన ప్రముఖ గాయనులంతా కూడా ఒక తల్లిలా భావిస్తూ ఉంటారు. అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, నిజంగా చాలా బాధాకరమైనటువంటి రోజనే చెప్పాలి. 2016లో పత్తు కల్పన సినిమాలో, మలయాళ సినిమా కోసం జానకమ్మ పాడినటువంటి పాటే చివరి పాట. ఆ పాట కూడా ఒక పాటతోనే ఆమె పాటల ప్రపంచానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు ఇక నిర్విరామ జోలపాటలోకి జానకమ్మ వెళ్ళిపోయారు. సునీల్, బాధాకరమైనటువంటి విషయం. మరీ ముఖ్యంగా తెలుగు సంగీతాభిమానులకు చిరస్థాయిగా ఆ గుండెలో ఆ గొంతు ఎప్పటికీ నిలిచిపోతుంది చెప్పాలి. సునీల్, ఖచ్చితంగా దక్షిణాది భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు ఒక గాన కోకిలుగా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అతి చిన్న వయసులోనే, చిన్నతనం నుంచి మా సంగీతంతో పాటు మొత్తం 17 భాషల్లో దాదాపు 50,000 పాటలు పాడి అనేక జాతీయ అవార్డులు, నంది అవార్డులు గెలుచుకున్నటువంటి సంగీత గాయనిగా జానకి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మొత్తం చూడవచ్చు. అయితే మైసూరులో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో కొంత అనారోగ్య సమస్యల కారణంతో చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలో జానకి మృతి చెందింది. ఒక్కసారిగా జానకి లేరు అనే వార్త తెలిసిన తర్వాత అభిమానులు, సినీ సంగీత ప్రియులు మొత్తం కూడా శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇక ఈ రోజు సాయంత్రము మైసూరులో తన అంత్యక్రియలు కూడా నిర్వహించేదానికి ఇప్పటికీ కుటుంబ సభ్యులు అన్ని కలుగుతున్నారు. అయితే జానకి మైసూరులో ఉన్నప్పటికీ కూడా ఆమె తెలుగు రాష్ట్రాలకి అతి సన్నిహితంగా ఉంటుంది. అది గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో మండలంలోని పల్లెపట్నంలో దాదాపు 1938లో ఏప్రిల్ 23న జన్మించింది. గత కొన్నేళ్లుగా మైసూరులో స్థిరపడింది, అక్కడ సెటిల్ అయింది. అక్కడ నుంచి అనేక సినిమాల్లో అటు హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, అన్ని భాషల్లో దాదాపు అనేక భాషల్లో 16-17 భాషల్లో కూడా జానకి పాటలు పాడి తన గానామృతంతో ఆ ప్రేక్షకులను అలరించినటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. మొట్టమొదటిసారిగా 1957లో ఎమ్మెల్యే అనే సినిమాలో పెండ్యాల నాగేశ్వర సంగీతంలో పాడినటువంటి నీ ఆశ అడియాశ అనేటువంటి పాటతో తన కెరియర్ స్టార్ట్ చేసినటువంటి జానకి ఆ తర్వాత కుటుంబ గౌరవం, అదేవిధంగా ఆ తమ్ముడు, కుటుంబ సభ్యుల ఆనందం కోసం అనేక సినిమాల్లో ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా జానకి అంటే ఏ చిన్న చిన్న పిల్లలు పాడేటువంటి పాటలు సైతం అమ్మ
పాడి అందరినీ అలరించిన పరిస్థితి. ఇంకా ఈమెని గుర్తించిన బట్టి కేంద్ర ప్రభుత్వము పద్మభూషణ్తో మరోవైపు 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెని పద్మభూషణ్తో పురస్కారంతో గౌరవించింది. 2016లో ఆమె రికార్డింగ్ గాను ఆమెకు అనేక నంది అవార్డులు, మరోవైపు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వివిధ రాష్ట్రాలకి, కేవలం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి కూడా జానకి అనేక అవార్డులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు 48,000 అంటే దాదాపు 50,000 పాటలు పాడిన జానకి ఇక లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సినీ సంగీత ప్రియులు మాత్రం ఆమె మరణం మాత్రం కోలుకోలేని దెబ్బగా సినీ సంగీతానికి అభివర్ణిస్తుంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి వీరందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మైసూర్లో తన సందర్శనార్థం, ప్రజల సందర్శనార్థము మైసూర్లో ఒక కాలేజ్ లో ఆమె ప్రార్థన ముద్దాన్ని ఉంచారు. ఈ రోజు మైసూర్లోనే ఆమె ప్రార్థన ప్రజల సందర్శనార్థం మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ రోజు సాయంత్రం వరకు నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత జానకి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు తీవ్ర సంతాపం వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా, ఫేస్బుక్ ద్వారా కొంత ఆమెకు నివాళులు అర్పించారు. ఈ రోజు నేరుగా కూడా ఆమె పార్టీ మూల్యానికి దగ్గరికి వెళ్లి కొంతమంది నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జానకి మృతిపై అటు సినీ సంగీత ప్రియులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం కనబడుతుంది. శ్రీకాంత్, బట్ ఒక్కటి ఇక్కడ మనం ఈ సందర్భంగా ఇందాక మీ మాటల్లో అఫ్కోర్స్ ఆవిడ చరిత్రలో కూడా ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మరణ వార్త విన్న క్షణం నుంచి ఒక ప్రశ్న కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టింది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలో ఒక చిన్న గ్రామంలో పుట్టింది. బట్ తెలుగు వాళ్ళు గౌరవించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా? తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేవలం పోస్టులకే పరిమితం అవుతారా? సో మన గడ్డపై పుట్టినటువంటి బిడ్డ సరే భవిష్యత్ అవసరాల కోసమా, భవిష్యత్తు కోసమా, సంగీత ప్రపంచాన్ని ఏలడానిక ఇక్కడనే ఈ మొక్క మొదలైందన్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయా సునీల్? ఎందుకంటే ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లెపట్నంలో దాదాపు 1938లో జన్మించి తన కెరియర్ ని స్టార్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది. ఆమె పాడినటువంటి 1957 ఎమ్మెల్యే సినిమాలో పెండ్యాల నాయకుడు సంగీతంలో పాడినటువంటి నీ ఆశ అడియాశ ఇదేనండి భాగ్యనగరం అనేటువంటి పాట తన కెరియర్ లో అత్యంత కీలకంగా తన కుటుంబ సభ్యులు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆమెని గుర్తించిన పరిస్థితి చూడవచ్చు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడినటువంటి డ్యూయట్ పాట ఇప్పటికీ మనం మర్చిపోలేము. చాలా డ్యూయట్ సాంగ్స్ ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కావచ్చు, అనేక మంది ఇళయరాజాతో కావచ్చు, అనేక మంది సినీ సంగీత సంబంధించినటువంటి నేతలతో ఆమె అనేక పాటలు కూడా పాడింది. దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 50,000 పాటలు తన కెరియర్ లో 33 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు దక్కించుకుంది, పద్మభూషణ్ అవార్డు దక్కించుకుంది, నంది అవార్డులు, అనేక అవార్డులు సొంతం చేసుకున్న జానకి 1 కాదు 2 కాదు దాదాపు 17 భాషల్లో ఆమె అనార్జనకంగా పాటలు పాడే దక్షిణాది గానకోకిలుగా జానకి పేరు చిరస్థాయిలో ఉంటుంది. మన మధ్య లేకపోవచ్చు కానీ ఆమె పాటలు మాత్రం ఎప్పుడూ మన మధ్య మెదులుతూనే ఉంటాయి. ఆమె తెలంగాణ రాష్ట్రానికి అనేక సార్లు వచ్చింది. రవీంద్ర భారతిలో అనేక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది మంత్రులతో ఆమె అవార్డులు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం గతంలో చూసుకోవచ్చు. అలాంటి జానకి ఇక లేరు అనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె మృతిపై అటు మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఆమె మృతిపై తీవ్ర సంతాపం కూడా వ్యక్తం చేసేది. అయితే ఈమెకు సంబంధించినటువంటి అంశాలపై మరి ప్రభుత్వాలు ఏ రకంగా చర్యలు తీసుకుంటాయి? ఎందుకంటే జానకి ఇప్పుడు మనం రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము జానకి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి దక్షిణాది జానకోకిలుగా పేరు గాంచినటువంటి జానకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సేవలు తీస్తుంది అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతమైతే బట్ జానకమ్మ 7 దశాబ్దాల పాటు ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడం, అమ్మ స్థానంలో ఉండడం అది కేవలం చాలా కొంతమందికే సాధ్యమవుతుంది సునీల్, అవునన్నా కాదన్న. 2013లో పద్మభూషణ్ను తిరస్కరించినటువంటి, చాలా సున్నితంగా తిరస్కరించినటువంటి వ్యక్తి జానకమ్మ. ఎందుకు అనంటే ఇప్పటికే ఆలస్యమైంది అన్నటువంటి ఒక కారణంతో. సో దీన్ని బట్టి
సో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది, దక్షిణ కళాకారులకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదనను జానకమ్మ తెరపైకి తెచ్చింది. సో ఈ విషయం పైన ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టు 1957 ఎమ్మెల్యే సినిమా ద్వారా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన జానకి అప్పటికే అనేక చిత్రాల్లో కూడా పాటలు పాడింది. కానీ ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం 2013 అంటే 1957 నుంచి 2013 అంటే దాదాపు అనేక సంవత్సరాల తర్వాత ఆమెను గుర్తించడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మభూషణ్ కూడా తిరస్కరించింది. నాకు ఇప్పుడు గుర్తింపు ఇవ్వనివ్వండి అంటే ఇంతకాలం గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి తనకు పద్మభూషణ్ ఇవ్వడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. తనకు పద్మభూషణ్ అవసరం లేదంటూ కూడా దాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి మహాగాయని గానకోకిల జానకిగా మనం పేరు ఎప్పటికీ చిరస్థాయిలో చెప్పుకోవచ్చు. అలాంటి గానకోకిల దక్షిణాది రాష్ట్రాలకు అమ్మగా భావించేటువంటి జానకి ఇక లేదు అనే వార్త కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వము ఎందుకు ఆలస్యంగా ఆమెను గుర్తించింది? అనేక చిత్రాలు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి గాయని గాయకులని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది? అదే ఢిల్లీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మాత్రము అందరం ఎక్కిస్తూ ఉంటుంది. అనేక పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అనేక అవార్డులు ఇస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు వస్తాయి, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గాయకులను మాత్రము కేంద్రం గుర్తించడంలో కొంత ఆలస్యం వహించింది. ఇందులో భాగంగానే జానకిని కూడా గుర్తించడంలో కొంత జాప్యం వహించింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఆమెకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మభూషణ్ కూడా అనార్జనీయంగా ఆమె సున్నితంగా తాము నాకు అవసరం లేదంటూ కూడా తిరస్కరించినటువంటి మహాగాయనిగా జానకి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. బట్ నిజంగా జానకమ్మ లేరని చెప్పడం సులభమేమో కానీ ఒక అమ్మ తన బిడ్డ కోసం పాట పాడితే నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక అమ్మ తన బిడ్డ కోసం ఒక లాలిపాట పాడినా అక్కడ జానకమ్మ ఉంటుంది. ఒక ప్రియుడు తన ప్రియురాలు కోసం, ఒక ప్రియురాలు తన ప్రియుడు కోసం పాట పాడినా అక్కడ జానకమ్మ ఉంటుంది. జానకమ్మ లేని స్థానం, జానకమ్మ లేని స్థలం ఎక్కడా లేదని చెప్పాలి. అలాంటి జానకమ్మ ఎంతోమంది కళాకారులకు, ఎంతోమంది సింగర్లకు ఆదర్శం అని చెప్పాలి. ఆమె లేని లోటు ఈరోజు ఆ గాయకులందరి మదిని తొలిచేస్తోంది. సింగర్ కౌసల్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. కౌసల్య గారు నమస్తే. కౌసల్య గారు. హలో కౌసల్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని ఎక్కువ కదిలించలేము, కానీ ఆ జ్ఞాపకాలు ఖచ్చితంగా ఈ తరానికి తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జానకమ్మ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు, ఈ కాలం పిల్లలకు కూడా జానకమ్మ గొప్పతనం తెలియాలి. సో మీకు జానకమ్మతో ఉన్నటువంటి అనుబంధం కానీ, మీరు పాడినటువంటి ఆ పాటలు కానీ, మీరు నేర్చుకున్నటువంటి ఆ విద్య కానీ కొన్ని రాజ్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకోగలుగుతారా? అంటే జానకి అమ్మ పాట లేకుండా అసలు ఒక దినచర్య అంటూ నాకైతే పర్సనల్గా ఉండదండి. బికాజ్ నా ప్రొఫైల్లో, సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా నేను నిన్న మార్నింగ్ కూడా నేను షేర్ చేసిన జానకి అమ్మ లాస్ట్ పోస్ట్ ఏదైతే రీసెంట్ పోస్ట్ చూస్తే ఆవిడ పాటే షేర్ చేస్తున్నాను నేను. అదే రోజు ఇలాంటి దుర్వార్త వినడం అనేది చాలా బాధగా ఉంది. కాకపోతే నేను చాలా దురదృష్టవంతురాలని, ఎందుకంటే ఆవిడ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి కూర్చుని ఆవిడ ముందు పాడే అవకాశం నాకు దక్కలేదు, ఇంకా దక్కదు కూడా. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బికాస్ చాలా మంది, అంటే కొత్త సింగర్స్ అని కాదు, ఫ్యాన్స్ అని కాదు, ఎవరిని కూడా విడివిడిగా చూడలేదు వారు. మనం సోషల్ మీడియాలో అందరూ షేర్ చేసుకున్నటువంటి పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ఆత్మీయంగా ఆవిడ ఇచ్చిన ఫోటోలు ప్రతి ఒక్కరికి కూడా, ఫ్యాన్స్ కానీ, చిన్న సింగర్ కానీ, పెద్ద సింగర్ కానీ తారతమ్యం లేకుండా నేను వారి ఆత్మీయులతో నేను చెప్పున్నాను అనమాట. నేను కలవలేకపోయాను, నాకు వారు వచ్చినట్టు తెలియదు లాస్ట్ టైం హైదరాబాద్కి. సో నెక్స్ట్ టైం నేను తప్పకుండా కలవాలి అంటే మీరు మొన్న ఆవిడ బర్త్డే జన్మదినం సందర్భంగా ఒక ట్రిబ్యూట్ పోస్ట్ చేసి, అది కూడా జానకి అమ్మ చాలా పెద్ద హిట్ సాంగ్ గున్నమావిడి కొమ్మ మీద పాట. అది వారి ఆత్మీయులు ఆవిడకి చూపించి, కౌసల్య మీ పాట పోస్ట్ చేశారు మీ బర్త్డే సందర్భంగా,
April 23rd మొన్ననే. సో అది చూసి అన్నట్టు అయ్యో కౌసల్య తెలియపోవడం ఏంటి అని చెప్పి పాట మొత్తం విని ఎంత బాగా పాడుతోందో, చాలా బాగా పాడుతుందని పక్కనున్న అమ్మాయి ఎవరు అని అడిగారట. మా సిస్టర్ నేను కలిసి పాడామన్నమాట. సో అది విని నాకు చాలా సంతోషం వేసి నెక్స్ట్ టైం విజిట్ లో మాత్రం నేను వస్తున్నాను, నాకు చెప్పండి అని చెప్పాను. ఈ లోపల ఎదురువార్త వింటూ జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్న మెళకువలన్నీ వారి పాటలు వినేనండి. అసలు మాకు ఏకలవ్య శిశురికం అనుకోండి, బట్ న్యాచురల్ గా పాటని ఎలివేట్ చేయడం, న్యాచురల్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎఫర్ట్స్ లేకుండా పాటని పాటలాగా అద్భుతంగా పాడగట్టడం జానకి అమ్మ సొంతం. అదే నేర్చుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఏమన్నా కొంచెం పాడుతున్నాము కౌసల్య గారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో లేదో తెలియదు, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఏమైనా జానకమ్మ గారిది మీరు ఇందాక పోస్ట్ చేసామన్నటువంటి పాటను ఏమైనా ఒక్కసారి వినిపించగలుగుతారా? ఏంటండి, అర్థం కాలేదు. మీరు ఇందాక పోస్ట్ చేశానన్నారు కదా జానకమ్మ పుట్టినరోజు నాడు, మీకు ఈ క్షణం ఏమైనా ఆ పాటను ఒక్కసారి వినిపించడానికి వీలవుతుందా అంటున్నాను. సారీ అండి, అసలు గొంతు నిండా బాధ ఉంది. నాకు అర్థమైంది, అందుకే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదన్న పదాన్ని ముందుగానే మెన్షన్ చేశాను. అర్థం చేసుకున్నందుకు. సో ఆవిడ పాటలు ఇంకా వేరే గొంతులు వినాలని కూడా అనిపించట్లేదండి ఇప్పుడు. అసలు నాకు పాడాలని కానీ వేరే వాళ్ళు పాడితే వినాలని కూడా అసలు ఆవిడ గొంతే వినపడాలి ఎక్కడ అన్ని చోట్ల నుంచి అనేంత ఆ ఫీలింగ్ లో ఉన్నాము. కానీ కౌసల్య గారు, మీరు వాస్తవానికి ఏకలవ్య శిష్యుడిలాగా లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది సింగర్లతో మీరు కలిసి ట్రావెల్ చేశారు. ఇలాంటి లెజెండరీ సింగర్లతో వాళ్ళ పాటలు వింటూ వాళ్ళ పాటలు నేర్చుకుంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో కూడా మీరు ట్రావెల్ చేసినట్టు. కానీ ఒక్కొక్కరు లెజెండ్స్ అంతా వీడి వెళ్ళిపోతున్నారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ కాలం సింగర్స్ నేర్చుకోవాల్సిన ఏంటి? మీరంటే మీ కాలంలో మీరు నేర్చుకున్నారు, ఆ మెళకువలు మీరు నేర్చుకున్నారు. బట్ భవిష్యత్ సింగర్లు ఎలాంటి విద్యను నేర్చుకోవాలి? వాళ్ళకు దారి చూడాల్సినటువంటి అంశాలు ఏంటి? అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మేము అప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుందండి. వాళ్ళందరికీ కూడా అందుబాటులో వాళ్ళు ఎలా పాడారు, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ కూడా పొందుపరచడం ఇంటర్నెట్ లో అనేది ఒక అద్భుతమైన విషయం అండి. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటున్నారండి ఇంటర్నెట్ సహాయంతో. అవన్నీ అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు ఏది మిస్ అవ్వట్లేదు. బాలు గారు కానీ, జానకి అమ్మ గారు కానీ, సుశీలమ్మ గారు కానీ. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది సింగింగ్ లో. వేరే వేరే ట్రెండ్స్ అంటూ వచ్చాయి కాబట్టి మేబీ వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. బట్ మా జనరేషన్ లో పర్సనల్ గా నేను అయితే మాత్రం సుశీలమ్మ గారిది, జానకి అమ్మ గారిది నేను అడాప్ట్ చేసుకుంది. నేను ఇప్పటికీ వదలనండి. అది నేను వదిలి అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వను. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ కి మరీ అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినంత అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. వాళ్ళ న్యాచురల్ గా రియలిస్టిక్ సింగింగ్ అయితే ఏదైతే ఉందో ఆ గమకాలు కానీ, ఆ డిక్షన్ కానీ, ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఆ ఫీల్ గానీ, ఇంకా జానకి అమ్మ పాడిన స్టైల్లో అయితే ఎవరు పాడలేరండి. బికాజ్ ఆవిడ చిన్నపిల్లల వాయిస్ లో పాడడము, తర్వాత ఒక రొమాంటిక్ ఫీల్ అనేది ఆ రోజుల్లో అది చాలా డేర్ ఉండాలండి అలా పాడటానికి. అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలా పాటల్లో ఆవిడ ఒదిగిపోయి పాడారు చాలా పాటల్లో. బట్ వాస్తవం అంటే జోల పాటలో ఉండేటువంటి అమాయకత్వం కానీ, మీరు అన్నట్టు ఇందాక విరహవేదంలో ఉన్నటువంటి ఆ భావాలు కానీ, ఇవన్నీ నిజానికి మనకు దేశంకి దొరికినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పాలి. మీరు అన్నట్టు జోలపాట అయితే అద్భుతం అని చెప్పాలి. జోలపాట కానీ, సిరిమల్లె పువ్వ కానీ, సందె పొద్దుల కాడ కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఒక ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడు రేడియోనో క్యాసెట్టో పెట్టుకొని లేదంటే యూట్యూబ్లోనో పాట వింటే ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం, ఇదంతా కూడా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు 7 దశాబ్దాలుగా ఒక ఇండస్ట్రీలో నిలుచోవడం, జానకమ్మగా ఉండడం, అమ్మ స్థానంలో ఉండడం వాస్తవానికి చాలా అరుదు కదా కౌసల్య గారు. కొద్ది మందికి అదృష్టం దక్కుద్ది కదా. అది కారణ జన్మలు అనే మాట కరెక్ట్ ఏమోనండి. బాలుగారు కానీ, సుశీలమ్మ కానీ, జానకి అమ్మ కానీ నిజంగా కారణ జన్మలు అని చెప్పొచ్చండి. బికాజ్ అలాంటి వాళ్ళు విని నేర్చుకోవడానికి పెద్ద బాల శిక్షలాగా వారు పాడినటువంటి పాటలే మాకు ఆదర్శం అసలు నేర్చుకోవాలన్నా కూడా. ఎందుకంటే సినిమా పాటలు నేర్పడానికి పర్టికులర్ గా అప్పట్లో గురువులు కానీ అవి ఎలా పాడాలి, ఎంతవరకు పాడాలని చెప్పడానికి ఏం నార్మ్స్ కానీ ఏం లేవు.
సొంతగా నేర్చుకొని రావాల్సిందే. క్లాసికల్ మ్యూజిక్ లాగా కాదు. సినిమా మ్యూజిక్ ఏంటంటే అబ్జర్వేషన్స్ అండ్ వాళ్ళు పాడుతుంటే అవి విని 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 నేర్చుకొని అవి అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి స్టైల్స్ అన్నమాట. ఎస్పెషల్లీ జానకి అమ్మ నీ తీయని పెదవులు అందకపోతే, ఇద్దరి రాదమ్మ అలాంటి రేర్ సాంగ్స్ లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, అలా మండి పడకే జాబిలి, జాకీ సినిమా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేశారు, కంపోజ్ చేశారు ఆ సినిమాకి. అలాంటి పాటలు చాలా అంటే హిట్ సాంగ్స్ అనే కాకుండా చాలా ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పాటలు చాలా ఉన్నాయండి నేర్చుకోవడానికి, అబ్జర్వేషన్స్ కి. అవి ఇప్పుడు కూడా విన్నా కూడా అవి చాలా విషయం ఉంటుంది వాటిలో నేర్చుకోవడానికి, అప్డేట్ అవ్వడానికి. ఒక సింగర్ కి తనని తను అప్డేట్ చేసుకుని ఒక సింగర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ కౌసల్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ రాజ్ న్యూస్. థ్యాంక్స్ అండి. సో లక్షలాది మంది సంగీత ప్రియులను ఈరోజు నిశ్శబ్దపు రాగంలోకి నెట్టేసింది సౌత్ ఇండియన్ నైటింగేల్, దక్షిణ భారత గానకోకిల జానకమ్మ. జానకమ్మ మన మధ్యలో లేదు, బట్ ఆవిడ పాటలోని అమాయకత్వం మనతోనే ఉంటుంది. ఆవిడ పాటలోని విరహవేదనలు మనతోనే ఉంటాయి. ఆమె పాటలోని ఆధ్యాత్మికత్వం మనతోనే ఉంటుంది. జానకమ్మ అంటే ఒక గాయని కాదు, జానకమ్మ అంటే ఒక చరిత్ర, జానకమ్మ అంటే ఒక సంస్కృతి, జానకమ్మ అంటే ఒక భవిష్యత్తు, జానకమ్మ అంటే గతాన్ని నెమరు వేసుకునే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా ఇందాక కౌసల్య గారు అన్నట్టు కారణ జన్మలు ఎక్కడో ఒక చోట కొందరే పుడతారు, అలాంటి వాళ్ళలో జానకమ్మ ఒకరని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.